ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు పోలీసు స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో 20 మంది మావోయిస్టు దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు కొనసాగిస్తుండటంతో ఇటీవల సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు భారీ స్థాయిలో కర్రెగుట్టలపై సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నక్సల్స్ చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి వివిధ ప్రదేశాలకు పారిపోతున్నారనే సమాచారంతో అప్రమత్తమైన వారిని పట్టుకున్నట్లు ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. నిన్న మధ్యాహ్నం వెంకటాపురం పిఎస్లో పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 6 ఈరోజు మురుమురు ఫారెస్ట్ ఏరియాలో 7 కన్నాయిగూడెం పిఎస్ లిమిట్స్లో కూడా ఇన్ఫర్మేషన్ మేరకు పాట్రోలింగ్ చేస్తుండగా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి సిపిఐ మావోయిస్ట్ క్యాడర్లో పనిచేస్తూ చాలా అఫెన్సెస్లో కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచిగా ఒక సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీ ఉంది. పాలసీని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుతున్నాను. సిపిఐ మావోయిస్ట్ పార్టీకి ఎవరు కూడా సహకారం ఇవ్వద్దు. ఎవరైనా ఇస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారు.